UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుంది. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహచారం మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడానికి దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. మీకు తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా అన్ని పనులు బాగున్నాయి నాన్న, చక్కగానే ఉన్నాయి. ఆర్థికంగా బాగుంది, అధికారంగా కూడా బాగానే ఉంది. ఏ పనులైనా సాఫీగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో ఉద్యోగస్తులకి, తర్వాత వ్యాపారస్తులకి, ప్రతి వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. మీడియా వాళ్ళకి ఇంకొంచెం బెటర్ గా ఉన్నాయి ఈ మాసం. సో మీడియాలో పనిచేసే వాళ్ళు, మీడియాలో ఉండేవాళ్ళు, రైటర్స్ కానీ వాళ్ళకి కొంచెం అవకాశాలు కొంచెం ఎక్కువగా బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత సంతానానికి యోగం ఉంది ఈ మాసంలో. అంటే ఎవరు తులారాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే బయట విదేశాలకు చదువుకోవాలనుకున్నా, దానికి సంబంధించిన లోన్స్ పెట్టుకోవాలనుకున్నా అవన్నీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి మంచి మంచి సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో వీళ్ళకి. వీళ్ళకి అన్ని విధాల అన్ని యోగాలే బాగున్నాయి, కానీ ఒక్క యోగం ఒకటి ఇబ్బంది ఉంది వీళ్ళకి. సో తల్లిదండ్రుల మీ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చే ఇబ్బందులు. సో వీళ్ళ తల్లిదండ్రుల నుంచి, తులారాశి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, సో వాళ్ళ తండ్రి తరఫు నుంచి వచ్చే ఇబ్బందులు కానీ, ఆస్తి సంబంధించిన విషయాల్లో గాను గొడవలు కానీ, అన్నదమ్ముల మధ్యన ఇబ్బందులు కానీ, అంటే తండ్రికి సంబంధించిన వాళ్ళు, తులారాశికి తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రికి సంబంధించిన వాళ్ళు, బంధువులతో ఇబ్బందులు కానీ, తల్లిదండ్రులతో ఇబ్బంది కానీ, ఆస్తి సంబంధించిన ఇబ్బందులు కానీ, గొడవలు కానీ ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరికైనా ఆస్తులు ఉంటే ఈ మాసం వాళ్ళు వాళ్ళు అసలు ముట్టుకోకుండా ఉండడం మంచిది. అంటే అటువైపు ఫోన్లు ఎత్తకుండా ఉండడమే మంచిది ఇంకా చెప్పాలంటే. సో తల్లిదండ్రులతో వాదన వస్తుంది అంటే తల్లిదండ్రులు ఉన్నారు అనుకున్న వాళ్ళు
తల్లిదండ్రులతో వాదన వస్తుంది అంటే దాన్ని తగ్గించుకోవడమే మంచిది. వాళ్ళు నాకేమి ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు, మీరు నాకేం చేయలేదు, నేను కష్టపడ్డాను, అలాంటి మాటలు ఏమి ఈ మాసంలో మాట్లాడకూడదు. ఓకే. 9th హౌస్లో కుజుడు వీళ్ళకి. దానివల్ల ఏంటంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా అది వీళ్ళకి 10 మాటల కింద వర్తిస్తుంది ఈ మాసంలో. అయ్యో. అంటే మనం ఒకసారి దానం చేస్తే 10% పుణ్యం అంటారు కదా. అలాగే ఒకసారి తప్పు చేస్తే 10% అనుభవించాలి. అలాగే తల్లిదండ్రులని ఒకసారి దూషిస్తే ఆ దూషణ చేసినందుకు మనకి పరిహారం 10 సార్లు అనుభవించాలి. అందుకని తల్లిదండ్రులని మాక్సిమం మాట్లాడకుండా ఉండడం, ఒకవేళ వాదన వస్తుందంటే మాట్లాడకుండా నమస్కారం చేసి వెళ్ళిపోవడం, తర్వాత మాట్లాడదామని. ఈ మాసం అసలు ఏమీ మాట్లాడకూడదు, వాళ్ళు అసలు ఎదిరించకూడదు. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా సరే వాళ్ళు ఒక మాట అనుకో, సరేనమ్మా, సరేనన్న, అలాగే నాన్న, సరేనన్న, ఈ మాసం వదిలేయండి అని చెప్పేసి అని అన్నాం. ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. లేకపోతే పూర్వపుణ్యంలో వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఏ పని చేస్తారో వీళ్ళ పిల్లలు వాళ్ళకి 10 చేస్తారు. అందుకని చేయొద్దని. అదొక్కటి తప్ప మిగతా అన్ని బాగున్నాయి, అన్ని విధాలు అనుకూలంగానే ఉంది. ఓకే. ఆస్తి సంబంధించిన విషయాలు అయితే మాత్రం జోలికి వెళ్ళొద్దు. అసలు ఆ సంబంధించిన ఫోన్లు కూడా ఎత్తద్దు. ఒకవేళ కోర్టులో ఆల్రెడీ మా ఆస్తి నడుస్తుందండి, కేసు నడుస్తుందంటే ఈ మాసం వాయిదా వేయించేసుకోవడం మంచిది. వెళ్ళి మాట్లాడకుండా వాయిదా వేయించుకోవడం ఉత్తమమైన ఫలితం. అది ఉద్యోగస్తుల దగ్గర అధికారంగా వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే అది కూడా ఈ మాసం మాట్లాడకుండా ఈ మాసం వాళ్ళని కలవకుండా ఉండడం మంచిది. ఎవరిని కలిసినా అంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరిని కలిసినా గొడవే అవుతుంది తప్ప అక్కడ రిలేషన్ కట్ అవుతుంది తప్ప కలిసి ఉండే అవకాశం లేదు. సో అందుకని చేయకుండా ఉండడం మంచిది. ఓకే. రెమెడీస్ చెప్పండి అమ్మా. ఎలాగో మీరు అన్నారు సైలెన్స్ అన్నారు, ఈ సైలెన్స్ కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి, అలాగే దైవారాధన ఏది ఉండే? తప్పకుండా అన్న. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ హనుమాన్ చాలీసా చదవడము, హనుమంతుడి ఆరాధన చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే హనుమాన్ భక్తి మనకు తెలిసిందే కదా, రామభక్తి. ఆయన ఎంత జపం చేస్తే మౌనంగా ఉంటారో. సో ఈ మాసం వీళ్ళకి కావాల్సినది ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆయన అనుగ్రహం పొందడం, ఆయన మంగళవారాలు శనివారాలు ఆయన టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళడము, వడమాల వేయడము, ఆకుపూజ చేయించుకోవడము, ఆ సింధూరం ఈ మాసం అంతా పెట్టుకోవడం వీళ్ళు. సో వారం అంతా పెట్టుకొని మళ్ళీ వెళ్ళి మంగళవారం తెచ్చుకోవచ్చు కావాలంటే. సో సింధూరం పూజ చేయించి సింధూరం పెట్టుకోవడం, అలా పెట్టుకొని వెళ్ళడం వల్ల ఎక్కడైనా ఒకవేళ మాట స్పీడ్ వస్తుంది అంటే ఆపుతుంది. సో మన వల్ల కాదు, జనరల్గా మానవ ప్రయత్నం ఏం చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వచ్చేస్తుండదు, అది గ్రహాలు ఆటోమేటిక్గా అనిపిస్తాయి. మనం అనుకోకపోయినా ఎప్పుడూ కోపం రాని వాళ్ళకి కూడా కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. సో తులారాశి వాళ్ళకి కొంచెం ఎప్పుడూ మాయలు పడిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏ విషయమైనా తొందరగా వాళ్ళు నమ్మేసి మోసపోవడం అలవాటు అయిపోతుంది. దాంట్లో కొంచెం ఇప్పుడు కుజ అవుతుంది, నమ్మి మోసపోవడం కాకుండా ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది ఎవరితోటి, తల్లిదండ్రులతోటి, మన ఇంట్లో వాళ్ళతోటి రిలేషన్స్, బయట వాళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతో. ఇంట్లో వాళ్ళతో రిలేషన్ ఒకసారి పోయినా అది జీవితాంతం చూసే వల్ల గుర్తు వస్తుంటుంది కదా. అందుకని చాలా మౌనంగా వీళ్ళు జపం చేసుకోవడం మంచిది. సో అదండి, తులారాశి వారి అందరికీ కూడా చాలా బాగుంది మాసం. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు సైలెన్స్ చాలా గ్రేటెస్ట్ వెపన్ అంటారు. అసలు సైలెన్స్ని మెయింటైన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, జాతకాలకి సంబంధించి ఇంకా ఏమైనా చూపించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ఆంజనేయ సింధూరాన్ని ఎక్కువగా ధరించడం, వడమాల వేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూనే మీరు జాతకాలని పరిశీలించుకొని దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే ఇంకా సత్ఫలితాలు ఉంటాయి. జయప్రద గారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.